అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తెలంగాణలో నిన్న కురిసిన భారీ వర్షానికి హుస్సేన్ సాగర్ నిండు కుండలా ప్రవహిస్తుంది. ప్రస్తుతం నేను హుస్సేన్ సాగర్ దగ్గర ఉన్నాను. హుస్సేన్ సాగర్ నీటి మట్టం అనేది గరిష్ట స్థాయికి చేరింది. మనం ఒకసారి విజువల్స్లో చూడవచ్చు. FTL ఫుల్ ట్యాంక్ లెవెల్ అనేది 513 చేరింది. ఏదైతే 513 కన్నా ఎక్కువగా చేరితే ఇది అనేది డేంజర్గా మనం గుర్తిస్తారు అధికారులు. ఇది చాలా డేంజర్గా మారే అవకాశం ఉంది. కేవలం నిన్న కురిసిన వర్షంతోనే ఫుల్ ట్యాంక్ లెవెల్కి చేరిందంటే నిన్న వర్ష తీవ్రత ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మాన్సూన్ సీజన్లో నిన్న ఒక్కరోజు కురిసిన వర్షానికి ఇదే విధంగా ఉంటాయి. వచ్చే 5 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉంటాయని ఇప్పటికే వాతావరణ శాఖ చెప్పింది. దీంతో అలర్ట్ అయిన అధికారులు వెంటనే ఇక్కడ ఇంజనీర్లతో ఇక్కడికి వచ్చి ఇక్కడ పరిస్థితిని సమీక్షించి ముఖ్యంగా ఎగువ నుంచి వస్తున్న ఏవైతే వాటర్ ఉంటే వాటిని దిగువకు పంపించే విధంగా ఇప్పటికే చర్యలు చేపట్టారు. ముఖ్యంగా ఈ హుస్సేన్ సాగర్లో ఏదైతే పంజాగుట్ట నుంచి కావచ్చు, అదేవిధంగా పికెట్ నాలా కావచ్చు, బేగంపేట ఈ ఏరియా నుంచి వచ్చే నాలాల నుంచి వచ్చే వరద నీరంతా కూడా ఇక్కడికి చేరుతుంది. ఇక్కడికి చేరుకోవడంతో ఒక్కసారిగా నీటి మట్టం అనేది పెరిగింది. ఆ 3 నాలాల నుంచి వచ్చే వాటర్తో పాటు నిన్న విపరీతంగా వర్షం దంచి కొట్టింది. దీంతో ఒక్కసారిగా నీటి మట్టం అనేది పెరిగింది. ఇప్పుడు 513.40 దగ్గర ఉంది. అది 513.00 దగ్గరికి చేరితే మనకు దాన్ని డేంజర్గా గుర్తించాలి. 513.90 దగ్గర చేరితే దాన్ని డేంజర్గా గుర్తించాలి. వెంటనే ఎవరైతే లోతట్టు ప్రాంత ప్రజలు ఉంటారో ఈ చుట్టుపక్కల దాదాపు 10 కిలోమీటర్ల మేర ఎవరైతే దిగువన నివసిస్తుంటారో వాళ్ళని వెంటనే అలర్ట్ చేసే విధంగా ఇప్పటికే అధికారులు చర్యలు చేపట్టారు. ఇక్కడ ఏదైతే ఎగువ నుంచి వచ్చే వాటిని దిగువకు ఇప్పటికే పంపిస్తున్నారు. ఇన్ కేస్ ఇంకా వర్ష తీవ్రత ఎక్కువయ్యి ఇంకా ఏదైతే నీటి మట్టం ఇంకా పెరిగే అవకాశం ఉంటే ఎవరైతే లోతట్టు ప్రాంతాలు ఇప్పుడే నివసిస్తున్న ప్రజలు ఉంటారో వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించే విధంగా ఇప్పటికే చర్యలు చేపట్టారు. మొత్తం మీద నిన్న ఒక్కరోజు కురిసిన వర్షంతో భారీగా వర్షం నీరు వచ్చి ఇక్కడ చేరింది. దీంతో FTL లెవెల్కి అనేది రీచ్ అయింది. గత సంవత్సరంలో మనం చూసుకున్నట్లయితే మాన్సూన్ సీజన్లో దాదాపు కంటిన్యూగా 3 నుంచి 4 రోజులు వర్షం పడితే మాత్రమే FTL లెవెల్కి అనేది చేరుతుంది. కానీ నిన్న ఒకరోజు పడిన వర్షానికే FTL లెవెల్కి చేరింది. దీంతో వెంటనే అలర్ట్ అయిన అధికారులు ముఖ్యంగా ఇంకా వాటర్ ఫ్లో అనేది ఇంకా పెరిగితే ఏదైతే 2 గేట్లు దిగువకు 2 గేట్లు ఎత్తే అవకాశం ఉంది. వాటర్ ఫ్లో పెరిగితే ఇక్కడున్న 2 దిగువ ఏవైతే గేట్లు ఉన్నాయో వాటిని ఎత్తే అవకాశం ఉంది. ఇప్పటికైతే మనం విజువల్స్లో చూసుకోవచ్చు. అక్కడ వాటర్ అనేవి ఎక్కడికక్కడ ఇప్పుడు ఎగువ నుంచి 3,500 క్యూసెక్కులు వాటర్ వస్తున్నాయి. వాటిని పోయే విధంగా ఇప్పటికే చర్యలు చేపట్టారు. మొత్తం మీద ఇప్పటికి వచ్చే 3 రోజుల పాటు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉండడం ఇప్పటికీ అలర్ట్ అయిన ఒకవైపు ఇంజనీరింగ్ విభాగం కావచ్చు, అదేవిధంగా GHMC అధికారులు కావచ్చు, వాటర్ బోర్డు అధికారులు అందరూ దీనిపైన సమీక్షలు నిర్వహించి ముఖ్యంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముఖ్యంగా ఈ చుట్టుపక్కల ఉన్న బస్తీలో ఎవరైతే నివసిస్తుంటారో ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ నైట్ పూట అయినా సరే వాళ్ళని ఎప్పుడు అవైలబుల్గా ఉండే విధంగా వాళ్ళకి ఎప్పుడు 24/7 అధికారులు వెంటనే వాళ్ళ చర్యలు తీసుకునే విధంగా ఇప్పటికే చర్యలు చేపట్టారు. ఇప్పుడైతే 513.40 దగ్గర ఉంది. అది 513.90 దగ్గరికి చేరితే వెంటనే ఇక్కడున్న ఎవరైతే చుట్టుపక్కల ఉన్న బస్తీలో ఉన్న ప్రజలు ఎవరైతే లోతట్టు ప్రాంతాల్లో ఉంటారో వారిని తరలించే విధంగా ఇప్పటికే సురక్షిత ప్రాంతాలను కూడా ఇప్పటికే రెడీ చేసి పెట్టారు. ఇన్ కేసు వచ్చే 3 నుంచి 4 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉండడంతో ఇప్పటికే అలర్ట్స్ అయితే ఇప్పటికే GHMC అధికారులు ఇప్పటికే అలర్ట్ అయ్యి వీటినన్నింటినీ కూడా వచ్చే వాటర్ని కూడా దిగువకు వెళ్లే విధంగా ఇప్పటికైతే చర్యలు అయితే చేపట్టారు. హుస్సేన్ సాగర్లోకి చేరిన భారీ వరద నీరు అనేది దిగువ ప్రాంతానికి వదులుతున్న విజువల్స్ మనం చూసుకోవచ్చు. పెద్ద ఎత్తున వాటర్ ఫ్లో అనేది ఏ విధంగా ఎంత ఉధృతంగా ప్రవహిస్తుందో ఒక నదిని తలపించే విధంగా ఇక్కడ వర్షపు నీరు అనేది ఇక్కడ చేరుతుంది. మామూలుగా FTL లెవెల్కి చేరకముందు ఇది మొత్తం కూడా క్లోజ్గా ఆనకట్ట అనేది వేస్తారు. కానీ ఒక్కసారిగా FTL లెవెల్కి చేరడంతో అక్కడున్న ఏదైతే నీళ్ళు ఉంటాయో వాటిని అన్నిటి కూడా దిగువ ప్రాంతాలకు వదులుతున్నారు. దీని మూలంగానే ఇక్కడున్న లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను అప్రమత్తం చేశారు. ముఖ్యంగా మనం చూసుకోవచ్చు మొత్తం ఏ విధంగా ఎంత వేగంగా వరద నీరు అనేది ప్రవహిస్తుందో. దాదాపు 3,500 క్యూసెక్ల వాటర్ అనేవి కిందికి
వదులుతున్నారు. దీంతో నీటి మట్టం అనేది కొంచెం తగ్గే అవకాశం ఉంది. ముఖ్యంగా ఎప్పుడైతే FTL లెవెల్కి చేరిందో అప్పటి నుంచి అధికారులు నీటి మట్టాన్ని తగ్గించడానికి చర్యలు చేపట్టారు. దీంతో దిగువ ప్రాంతాల ప్రజల్ని ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తున్న విజువల్స్ మనం చూసుకోవచ్చు. మొత్తం ఒక నదిని తలపించే విధంగా ఇక్కడ వరద నీరు అనేది భారీగా చేరుకుంది. ఇప్పటికే GHMC అధికారులు కావచ్చు, ఒకవైపు GHMC అధికారులు కావచ్చు, ఇంకోవైపు ఇంజనీరింగ్ విభాగం కావచ్చు, మొత్తం మీద అధికారులు వెంటనే ఎప్పుడైతే FTL లెవెల్కి చేరుకుందని వాళ్ళకు తెలిసిందో వెంటనే అలర్ట్ అయ్యి వాటిని నీరని కిందికి పోయే విధంగా ఇప్పటికే చర్యలు చేపట్టారు. ఏదైతే ముఖ్యంగా నీరు అనేది కిందికి పోయేందుకు ఒక స్లూయిజ్తో పాటు మరొక గేటును 2 అడుగుల మేర ఎత్తి ఆ నీరు అనేది బయటికి పంపే విధంగా చర్యలు చేపట్టారు. ఇన్ కేస్ ఈ వరద నీరు అనేది ఇప్పుడు 513.40 దగ్గర ఉంది. అది 513.90 దగ్గరికి చేరితే ఇప్పటికీ 2 అడుగుల మేర మాత్రమే ఒక గేట్ అనేది ఎత్తారు. ఇంకా ఈ ఫ్లో అనేది పెరిగితే 2 గేట్లు ఎత్తే అవకాశం ఉంది. 2 గేట్లు ఎత్తి దిగువకు వాటర్ అనేది విడుదల చేసే అవకాశం ఉంది. ఇప్పటికే ఎగువ నుంచి భారీ ఎత్తున వర్షపు నీరు అనేది వచ్చి చేరుతుంది. దీంతో వెంటనే ఎవరైతే దిగువన లోతట్టు ప్రాంతాలు ఉండే ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా వాళ్ళ లోతట్టు ప్రాంతాలను మొత్తం జలమయం కాకుండా ఇప్పటికే చర్యలు అయితే చేపట్టారు. అందులో భాగంగానే ఇక్కడున్న FTL లెవెల్కి రీచ్ అవ్వగానే మొత్తం వరద నీరు అనేది కూడా దిగువకు విడుదల చేస్తున్నారు. మొత్తం కూడా నగర వ్యాప్తంగా ఉన్న నాలలో సంబంధించిన వరద నీరు అంతా కూడా ఇక్కడికి చేరుకోవడంతో ఒక్కసారిగా నీటి మట్టం అనేది పెరిగింది. దీంతో వెంటనే దిగువనకు విడుదల చేస్తున్నారు. జనరల్గా మనకు 2-3 రోజులు వర్షం వస్తే మనకు FTL లెవెల్ అనేది రీచ్ అవుతుంది. కానీ నిన్న ఒక్కరోజు కురిసిన భారీ వర్షంతోనే FTL లెవెల్కి అనేది చేరింది. దీంతో వర్ష తీవ్రత ఎక్కువగా ఉండడంతో అదేవిధంగా వచ్చే 3 రోజుల పాటు కూడా భారీ వర్షాలు ఉండడంతో తక్షణ చర్యలు చేపట్టాలి. ముఖ్యంగా ఎక్కడికక్కడ వాటర్ ఆగిపోకుండా మొత్తం చెత్త క్లీన్ చేసేది ఒకవైపు GHMC సిబ్బంది కావచ్చు, అదేవిధంగా శానిటరీ సిబ్బంది కావచ్చు. వెంటనే ఇక్కడ ఏదైతే హుస్సేన్ సాగర్ ఒడ్డు పక్క నుండి ఏదైతే చెత్త ఉంటుందో వాటిని మొత్తం తీసేసి వాటర్ అనేది ఈజీగా బయటకు వెళ్ళే విధంగా ఇప్పటికే చర్యలు చేపట్టారు. ఇన్ కేస్ 513.90 దగ్గరికి చేరితే ఇంకా 2 గేట్లు ఎత్తే అవకాశం ఉందని ఇప్పటికే అధికారులు ప్రకటించారు. ముఖ్యంగా ఇక్కడ ఏదైతే హుస్సేన్ సాగర్ చుట్టూ పరిసర ప్రాంతాల ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఎప్పటికప్పుడు అధికారుల అలర్ట్స్ ఏంటో తెలుసుకోవాలి. వారు చెప్పిన చర్యలు చేపట్టాలి. ముఖ్యంగా ఎప్పటికప్పుడు ఇన్ కేసు ఎక్కువైతే సురక్షిత ప్రాంతాలు వెళ్ళడానికి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. దానికి ఎప్పుడన్నా కూడా వాళ్ళు ఓకే అన్నట్టు ఉండాలని ఇప్పటికీ అధికారులకు వాళ్ళకు ఒక సూచన జారీ చేశారు. మొత్తం మీద వచ్చే 3 రోజులు హెవీ రెయిన్స్ ఉండడంతో పాటు వాళ్ళని అలర్ట్స్ చేస్తూ ముఖ్యంగా FTL లెవెల్కి కొంచెం గరిష్ట స్థాయికి చేరిన నీటి మట్టాన్ని తగ్గే విధంగా ఇప్పటికే అధికారులు అయితే అడుగులేస్తున్నారు. కెమెరా పర్సన్ విజయ్తో కలిసి శిల్ప అటువే హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.